బ్రెయిన్ పవర్కి, థాట్ ప్రాసెస్కిను వీటికి ఉన్న సంబంధం ఏంటి? ఇది కనుక చాలామందికి అర్థమైతే నిత్య జీవితంలో ఎన్నో సంఘర్షణల్ని చాలా సునాయాసంగా యోగ పద్ధతిలో ఆనందకరంగా చేసుకోవచ్చు. సత్యసింధు మేధో మథన కార్యక్రమానికి స్వాగతం పలుకుతాను. మేధో మథనం అంటే మన ఆలోచనల్ని రంగరించి ప్రజ్వలింపచేసి ఒక నూతనమైన మరొక ఆలోచన వైపు వెళ్ళడం. సింధు అంటే సముద్రం. సత్యము అన్నప్పుడు ట్రూత్ అని ఒక అర్థం ఉన్నమాట నిజమేనా? అక్కడ ఒక వస్తువు ఉంది, దాన్ని నేను చూసినప్పుడు పాము అనుకున్నాను, ఇంకొకరు చూసినప్పుడు తాడనుకున్నారు, మరొకరు చూసినప్పుడు అది ఏదో ఒక పొట్లకాయ మరొకటో అనుకున్నారు. నేను ఏది అనుకున్నానో, నా కళ్ళతో చూసింది నాకేది అనిపించిందో అది నాకు నిజం. ఆయనకి అనిపించింది నిజం, మరొకరికి అనిపించింది నిజం. నిజాల ఇజాలు వేరువేరైనా అక్కడ ఏ వస్తువు ఉందో ఆ వస్తువు వేరే ఉండవచ్చు. దాన్నే సత్యం అంటాం. సత్ అక్కడ ఉన్నది అని అర్థం. మనం చూసే కళ్ళతోటి చూసేదేమో ఒక నిజమైతే అసలైనది ఏదో ఒక సత్యం ఉంది, అది అసలైన సత్ పదార్థం. ఆ సత్యమనే సముద్రాన్ని మేధస్సుతో మథనం చేసే ప్రయత్నమే సత్య సింధు మేధో మథన కార్యక్రమం. నిజానికి భారతీయ సనాతన ధర్మంలో, స్పిరిచువాలిటీలో, రిలిజియన్లో మనకు కొన్ని గుప్తమైన, నిగూఢమైన రహస్తంత్రీ నినాదాలున్నాయి. అదేవిధంగా ఆధునిక సైన్స్లో కూడా ఉన్నాయి. ఈ రెండింటినీ రంగరిస్తూ మేళవం చేస్తున్న ఒక వినూత్నమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం ఎవరు ఆయా విశేషాలను చెప్పగలరు అంటే ఖచ్చితంగా ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ అయి ఉండాలి. ఆమె సత్య సింధూజ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఆలోచనలకు సంబంధించి, బ్రెయిన్కి సంబంధించిన అంశాలని ఈ ఎపిసోడ్లో మాట్లాడదాం. మామూలుగా మనం ఆలోచిస్తున్నామంటాం, మంచి ఆలోచనలు అంటాం, చెడ్డ ఆలోచనలు అంటాం. ఒక ఆలోచన నా మైండ్లోకి వచ్చిన తర్వాత అది నిజమైతేనేమో అదేదో దివ్య దృష్టో మరొకటో జరిగిందంటాం. ఇవన్నీ ఉన్నాయి. మీ యొక్క కోణంలోంచి వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ బ్రెయిన్, దిస్ థాట్ ప్రాసెస్ ఏమిటి అసలు? అది ఆలోచన మనం చేస్తున్నామా, అది మన ద్వారా బయటకు వస్తుందా అంటే థాట్ టు ద బాడీ, థాట్ త్రూ ద బాడీ, ఓకే, థాట్ విత్ ద బాడీ. సో ఏ యాంగిల్ నుంచి వస్తున్నాయి? లౌకికమైన విషయాలన్నిటికీ కూడా మనం తెలియకుండా, మన ప్రమేయం లేకుండా దాంట్లో విడిపోతాం. పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకోవాలి, అది ఇన్వాలంటరీగా జరిగిపోతూ ఉంటుంది. సో ఈ కంట్రోలింగ్ మనం చెప్పక్కర్లే, ఇన్వాలంటరీ యాక్షన్స్ ఇవన్నీ. అంటే ఒక పద్ధతిగా లేచామా, బ్రష్ చేసుకున్నామా, ఫ్రెష్ అయ్యామా, ఎవ్రీథింగ్ వాజ్ ఇన్వాలంటరీ. కానీ అవి ట్రైన్ చేయబడ్డాయి, నేర్చుకోబడ్డాయి. మన ద్వారా వెళ్ళేవి కొన్ని ఉంటాయి, అంటే త్రూ ద మైండ్. అక్కడ సరి చేసుకోవాల్సింది ఉంటుంది. ఓకే. సో దేనికి రియాక్ట్ అవ్వాలి, దేనికి ఎంత రియాక్ట్ అవ్వాలి, రియాక్ట్ అవ్వాలా వద్దా, ఇలాంటివన్నీ బేరీజ్ వేసే ఒక బ్యాలెన్స్ సిస్టమ్ ఇట్ విల్ బి ఇన్ ద సబ్ కాన్షియస్ మైండ్. రాదర్ మనకి మైండ్ అంటాం, బ్రెయిన్ అంటాం కదండి. దాంట్లో చూస్తే ఒక పార్ట్ దానికి హ్యాండిల్ చేస్తుంది, బేసల్ గ్యాంగ్లియా అంటారు. అంటే ఈ థాట్ ఇలా చెయ్యాలి, ఇది ఇలా చెయ్యాలి, నువ్వు ఈ పనిలో ఉండు అని అసైన్ చేస్తుంది. ఇమాజిన్ మన బాడీ అంతా కూడా ఒక ఫ్యాక్టరీ లాంటిది. ఆల్ ద సెల్స్ వేర్ లైక్ కూలీలు, అంటే లేబర్ వర్క్. ఆ అసైన్ చేసేది ఏదైతే ఉంటుందో, అధికారపూర్వకంగా ఇది నువ్వు చెయ్యని చెప్పేది ఏదైతే గైడింగ్ సిస్టమ్ ఉంటుందో, దట్ విల్ బి కంట్రోల్ త్రూ ద బ్రెయిన్, ఓకే, నాట్ విత్ ద బ్రెయిన్. ఓకే. సో త్రూ ద బ్రెయిన్ అనేటప్పటికీ దానికి కూడా ఎక్కడి నుంచో సంకేతాలు వస్తున్నాయి. అది. సో ఈ థాట్ అనేది ఎక్కడ పుడుతోంది, ఎక్కడ జనరేట్ అవుతోంది అని చూస్తే మళ్ళీ మనం ముందు మాట్లాడుకున్నట్టుగా పంచకోశాల్లోనూ ఉంటాయండి ఇవి. ఓకే. దీంట్లో తాత్కాలికంగా మనకు అన్ని గుర్తుండవు. తాత్కాలికంగా నియమంగా చేసే పద్ధతిలో వెళ్ళిపోతున్నప్పుడంతా నో ప్రాబ్లం. బట్ వెన్ బాడీ ఈజ్ లైక్ అన్యూజువల్గా ఉంటున్నప్పుడు, అబ్నార్మల్గా ఉంటున్నప్పుడు, దేనివల్ల ఇలా జరిగి ఉండొచ్చు అని మనం రీక్వశ్చన్ చేస్తాం. అక్కడ సరి చేసుకోవాల్సిన పద్ధతులు ఉంటాయి.
వాటి సిగ్నల్స్ త్రూ ద బ్రెయిన్ ఏదైతే మనకి ఆ యాక్షన్స్ వచ్చాయో అది మనం సరిగ్గా వినకపోవడం వల్ల, బాడీ నుంచి సిగ్నలింగ్ సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల ఇట్ విల్ స్టార్ట్. ఓకే. సో అగైన్ యూ హ్యావ్ టు లైక్ రీబ్యాక్ టు ద రూట్. సో ఇలా చేయకుండా ఉండాల్సిందే. చాలాసార్లు అనుకుంటాం కదా, అయ్యో నేను అప్పుడే అనుకున్నాను ఇలా చేసి ఉండాల్సిందేమో. సో ఈ రీకరెక్షన్స్ అన్నీ కూడా మనం ఫిజికల్ బ్రెయిన్ అనే అనుకుంటామండి. బ్రెయిన్లో కూడా సూక్ష్మ బుద్ధి గలది ఒక ఆధారంగా చూసుకుని ట్రావెల్ చేసి ఒక పాత్ ఉంటుంది. సో దాన్ని మనకి మెడికల్గా చూసుకుంటే వేగస్ నర్వ్ ఇంపల్సెస్ అంటాం. వేగస్ నర్వ్ ఈజ్ లాగా 10th cranial nerve. సో ఫిజియలాజికల్గా ఎనాటమీ వైజ్గా మనకి క్రేనియల్ నర్వ్స్ ఇన్ ద బ్రెయిన్ విల్ బి దేర్. బాడీకి ఒక్కొక్క సిస్టమ్కి కంట్రోల్ అయ్యేలాగా సిగ్నల్స్, దాన్ని మానిటరింగ్ అనుకోండి, దాని బాధ్యత వహించడం అనుకోండి, ఇవి చేస్తూ ఉంటాయి. లైక్ మనకి సైనస్ ఇవి ఉంటాయి. ఈ కంట్రోలింగ్ సిస్టమ్ త్రూ వేగస్ ఇంపల్సెస్ ఇట్ విల్ స్టార్ట్. స్పైన్ ఫస్ట్ దగ్గర నుంచి తల నుంచి మొండె నుంచి స్టార్ట్ అయ్యే దగ్గర దెర్ ఈస్ లైక్ సమ్ సార్ట్ ఆఫ్ లైక్ కనెక్షన్ టువర్డ్స్ ద అదర్ డైమెన్షన్ హెమిస్ఫియర్స్ అనుకోవచ్చు. ఈ సిగ్నలింగ్ అన్నది ఉంది అన్నది తెలిసినప్పుడు, అంటే ఒకటి తెలిసి చేయడం, అనుకోకుండా చేయడం, చేసేసిన తర్వాత ఫీల్ అవ్వడం, ఈ 3 కోణాల్లో చూస్తే ఫస్ట్ ఈజ్ లైక్ యూ హ్యావ్ టు ట్రైన్ ద బ్రెయిన్. గాడిలో పడేలాగా బ్రెయిన్ పెట్టాలి, అంటే ఫోకస్ ఆఫ్ ద ఎనర్జీ. అప్పుడు ఈ థాట్ జనరేషన్ రోజుకి మనం కనీసం ఒక 50,000 ఆలోచనలు చేస్తాం తెలియకుండా. అది మన ప్రమేయం ఉండదు. ఇదంతా చిత్త వృత్తులు అంటాం. మనకి పతంజలి యోగ శాస్త్రంలో ఉంటుందండి దీని గురించి. దేన్ని ఎలా అభ్యసించాలో చూడడం అనేది ఒక సాధన కార్యక్రమంలో శరీరాన్ని పెడుతుంటే మనసు లొంగుతుంది. మనసును స్థిరంగా చేయడం అనేది మన బుద్ధి ప్రకారం ఉంటుంది. దట్ బుద్ధి ఈస్ కాల్డ్ ద థాట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. త్రూ ద బాడీ ఇట్ విల్ కమ్. ఇప్పుడు మీరు బుద్ధి అన్నాను కదా, ఆ బుద్ధి దగ్గర ఇంటెలెక్చువాలిటీ. సో దాట్ షుడ్ బి ట్రైన్. బుద్ధి, చిత్తము అంటే మనం పరిగెడుతుంటాం. రియాక్షన్స్ త్రూ అవర్ ఎమోషన్స్. జనరల్ గా మనకి ఈ ఎమోషన్స్ ని మనం వాడుతున్నామా, అవి మనల్ని వాడుతున్నాయా? అంటే మనం రియాక్ట్ అవుతుంటాం కాబట్టి. కానీ 90% మన రియాక్షన్ అవ్వక్కర్లేదండి హ్యూమన్ లైఫ్ కి. దీనివల్ల ఏంటంటే మనం కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మని యాడ్ చేస్తున్నాం మన రియాక్షన్స్ వల్ల. అంటే మన అరిషడ్ వర్గాల వల్ల. దేనికి అంటే ఒకసారి గిల్ట్ అంటాం, ఒకసారి షేమ్ అంటాం, ఒకసారి గ్రడ్జ్ అంటాం. ఇవన్నీ అక్కర్లే. 2 రకాల స్థితులు ఉంటాయి మనసుకి. అబ్జర్వ్ చేస్తూ అబ్జార్బ్ చేయకుండా ఉంటే ఇల్ బి క్లియర్. ఇది మంచి పదం. అబ్జర్వ్ అండ్ నాట్ అబ్జార్బింగ్. యూ కెన్ అబ్జర్వ్, డోంట్ అబ్జార్బ్. అంటే తామరాకు మీద నీటి బొట్టులా ఉండగలగడం. అంటే అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ లాగా. అంటే నిన్నట్టుగా ఉన్న ఒక తీవ్రమైన సమస్య రేపటికి లేదా ఈ రోజుకి వెళ్తూ ఉంటే దాని తీవ్రత తగ్గిపోతుంది. సమస్య నీది కాదు, ఎందుకంటే నువ్వు సమస్యను క్రియేట్ చేయలేదు, లేదా సమస్యలో నువ్వు లేదు. సమస్య నీదని నువ్వు అనుకుంటున్నావు. ఆ నీది నాది అనే భావన ఏదైతే ఉంటుందో అది కొంచెం సైలెంట్ చేయడం అనేది థాట్ కి కంట్రోలింగ్ కెపాసిటీ ఇస్తుంది. అది నా సాధన ద్వారా సాధ్యం అంటారు. అది ఎలా సాధ్యం? ఇప్పుడు మామూలుగా మన నిత్య జీవితంలో చెప్పినంత ఈజీ కాదు. దాన్ని సాక్షిభూతం అంటాం. ఇప్పుడు రిచువల్ అండి. ఇప్పుడు అవతల వ్యక్తికి కాలికి దెబ్బ తగిలింది, అప్పుడు మనం ఓదారుస్తాం. కానీ మనకు కనుక దెబ్బ తగిలితే మనకి మనం ఓదార్చుకోం, ఏడుస్తాం. ఎదుటి వ్యక్తికి తగిలినప్పుడు ఎలాగైతే ఆ గాయాన్ని చూడగలిగామో మనకి తగిలినప్పుడు కూడా ఆ గాయాన్ని అలా చూడగలిగాం. అంటే మన సెకండ్ పర్సన్ గా విట్నెస్ గా ఉండాలి. అంటే ఆ ప్రాసెస్ లో మనం ఉంటాం, కానీ అది ఓన్లీ కేవలం తాత్కాలికమే, అది సరి చేసుకుంటుంది, నీ రియాక్షన్ తోటి ఓవర్ చేయకు అని చెప్పడం అనమాట. సో ఓవర్ ప్యాంపరింగ్ ఎనీథింగ్ అతి సర్వత్రా వర్జ్యతి. ఏది ఎక్కువ చేసినా దాని యొక్క ఎఫెక్ట్ నీకు పడుతుంది. సో ఇలాగా ఒక రిచువల్ ఇస్ దేర్. మనకి అశ్వని ముద్ర అంటాం యోగాలో. అశ్వని ముద్ర ఉంటుంది అంటే నీ కింద మూలాధారం దగ్గర ఉండే నాడీ సిస్టమ్ అంతా కూడా హోల్డ్ చేయగలిగితే, అలాగే నాలిక తిప్పి పెట్టగలిగితే, అంటే ఇనేవే మౌనంగా ఉండగలిగితే, ఈ 2 కంట్రోల్ వల్లతో నీకు అది అలవాటు అయిపోతుందండి. అంటే అవసరం ఉంటేనే మాట్లాడతాం. ఎలాగా మనిషితో మాట్లాడడం కాదండి, మనలో మనం మాట్లాడుకోవడం గురించి మాట్లాడుతున్నాను. అంటే నాతో నేను ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్ బట్ ఐ డోంట్ నో దట్ ఐ డోంట్ నో. నాకు తెలియదన్న స్థితి, నాకు తెలియదన్నది కూడా నాకు తెలియని స్థితిలో ఉంటూ నేను ఇక్కడ యాక్టివేట్ చేస్తే అప్పుడు ఈ సిస్టమ్ కన్ఫ్యూజన్ లో ఉంటుంది, డైలమాలో ఉంటుంది. దానికి తెలియదు ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది. ఆలోచన ఒకటే కాదండి, ఆలోచనకి మనం దానికి ఒక లైఫ్ ఇచ్చేస్తాం.
ఒక ఆలోచన దాన్ని అబ్జర్వ్ చేసి మనం కామ్గా కనుకుంటే 7 క్షణాలే దాని లైఫ్. అంతే. ఒక ఆలోచన 7 క్షణాల్లో వచ్చేస్తుంది. మేనిఫెస్ట్ అవడానికి టైం పడుతుంది, బట్ క్రియేటింగ్ ఇస్ లైక్ టూ ఈజీ. ఎప్పుడైతే ఈ ఇమోషన్స్ ఉంటాయో వి రష్ విత్ దట్, దానివల్ల అది మ్యాగ్నిఫై అవుతుంది. మేనిఫెస్ట్ అవ్వడం మానేసి మ్యాగ్నిఫైయింగ్ ఇన్ అనదర్ వే వేర్ యూ కాంట్ ఏబుల్ టు కంట్రోల్ బ్యాక్. సో దేర్ దట్ పంక్చువాలిటీ, దట్ డిసిప్లిన్, ఇది వచ్చిందా, ఇది నాదైతే వస్తుంది అనుకుని ఒక హద్దు పెట్టామంటే అప్పుడు చూడండి, నో వాలెన్స్, నో స్ట్రెయిన్, నో స్ట్రెస్. స్ట్రెస్ అనేవాడికి రెస్ట్రిక్ట్ చేయొచ్చు హ్యాపీగా. ఇది సాధించిన వారిని మనం యోగులు, సిద్ధులు అనొచ్చు అంటారా? ఇవాళ మన యొక్క జీవితంలో దీన్ని సాధించడం ఎలా? కొన్ని సందర్భాల్లో మనకి మాట్లాడలేకుండా, సమాధానం కూడా చెప్పలేకుండా మౌనంగా ఉంటాం చూడండి. మనకి సమాధానం తెలుసు, మనం మాట్లాడలేము, మాట్లాడాలి కానీ మాట్లాడలేని స్థితి. అలా ఒక ప్రతి వాళ్ళకి అది ఒకటి ఉంటుంది కదా, దట్ ఈస్ లైక్ ద స్థితి ఫర్ దట్. ఫస్ట్ పొద్దున్న లేవగానే ఇది ఒకటి అలవాటు చేసుకోవాలి. నన్ను నేను విడిగా చూడడం అనేది అలవాటు అవ్వాలి. అలవాటు అయితే అప్పుడు లోపల ఉన్నవాడు చెప్తాడనమాట, అరే ఇప్పుడు ఇది నీది కాదురా, నువ్వు ఆగరా అని చెప్తూ ఉంటాడు. సో దాట్ మేక్స్ అంటే మాట్లాడలేని స్థితి, మాట్లాడగలిగి మాట్లాడకుండా మాట్లాడలేని అంటే అక్కడ మాటలుకి అంటే అన్ని చోట్ల మాటలతో సమాధానం చెప్పలేం. మౌనం అనేది ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ లాంగ్వేజ్. మన ప్రతి వాళ్ళకి మౌనవాణి అని ఒకటి ఉంటుందండి. సో ఒకలా చెప్పాలంటే మీకు వాయిస్ ఆఫ్ సైలెన్స్. సైలెన్స్ యొక్క గంభీరత్వం చాలా పెద్ద లెవెల్కి వెళ్ళి తీసుకెళ్తుంది. ఆ ఉండడం స్థితి ఈ 2 ఆసనాల వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది. సో దీనివల్ల ఏమిటి, మీకు అంతర్గతంగా అంతర్లీనంగా మీకు మీరు స్టెబిలైజ్ అవుతారు. బాహ్యంగా ఎన్విరాన్మెంట్ కూడా మీకు ఏ కుదుపులు తీసుకురాలేదు. సో అప్పుడు ఒక పెండ్యులం ఉంటుంది కదా, ఆ పెండ్యులంది కరెక్ట్గా అటు ఇటు ఊతున్నప్పుడు కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. దట్స్ హౌ ఇట్ ఈస్. మామూలు పర్సనాలిటీ డెవలప్మెంట్లో కానీ లేకపోతే సైకాలజీలో కానీ ఇప్పుడు చెప్తారని ఏమనంటే, ఒక వ్యక్తి కానీ ఎక్కడైనా కానీ సమస్య కానీ వచ్చినప్పుడు బీ సైలెంట్, స్మైల్ అండ్ సైలెంట్ అనే 2 పదాలు వాడతారు. నవ్వుతూ ఉండు, మౌనంగా ఉండాలి. మామూలు తెలుగులో కూడా సామెత లాంటి ఒకటి ఉందండి, వాక్కు వెండి అయితే మౌనం బంగారం. వేలిం బంగారం. అది చెప్పడం ట్రైనర్కి ఈజీ, ఈయన చేయకపోవచ్చు. వినడం కూర్చున్న వాడికి ఈజీ, సాధకుడు కాకపోవచ్చు. కానీ మీరు చెప్పింది ఏంటంటే, దీనికి కొన్ని ముద్రలు ఉన్నాయి, దీనికి కొన్ని ఆసనాలు ఉన్నాయి, ప్రాణాయామ విధానాలు ఉన్నాయి. అది కూడా మన బాడీలోని బ్రెయిన్ని, మన యొక్క వెన్నుపాముని ఎలా పాస్ చేస్తాయి, కమాండ్ చేస్తాయి అనే దాన్ని అర్థం చేసుకుని మూలాన్ని పట్టుకొని ఆ మూలానికి వేసేది అని నిజంగా చెప్తున్నాను సత్యేంద్ర గారండి. బహుశా ఇది కనుక చాలామందికి అర్థమైతే నిత్య జీవితంలో ఎన్నో సంఘర్షణల్ని చాలా సునాయాసంగా యోగ పద్ధతిలో ఆనందకరంగా చేసుకోవచ్చు, హ్యాపీగా. కానీ ఇక్కడ ఇంకో చిక్కుందండి. ఓకే, వచ్చినప్పుడు రియాక్ట్ కాకపోతే మనిషికి గుడ్డికి తేడా ఏంటంటారు కదా. అవును. సో మనిషిగా ఉండి రియాక్ట్ అవ్వద్దు అంటున్నాం, కానీ దాన్ని అవగాహన చేసుకోవద్దని చెప్పట్లేదు. ఓకే, ఇప్పుడు చిన్న ఇల్లు అన్న తర్వాత లేకపోతే ఇంకొకళ్ళు నలుగురితో ఉంటున్నప్పుడు అర్థంలో పొరపాటు రావచ్చు, కానీ ఆర్గ్యుమెంట్లకు వెళ్లకుండా విశ్లేషణ పరంగా రావాలి అనుకుంటే ఇంటి కుటుంబ పెద్దగా ఎవరైనా సరే, మా నాన్నగారు వాళ్ళు మా ఇంట్లో ఎలా అంటే చెప్పారంటే వినడం ఒకటే తెలిసేది. ఎందుకంటే వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు, మనకేం తెలియకపోయినా అలా వినేవాళ్ళం. ఆ వినడం వల్ల వాళ్ళు ఏ స్థితి నుంచి చెప్తున్నారు అనేది ప్రాక్టికల్ గా తెలుస్తూ ఉండేది. ఇప్పుడు దాంట్లో ఎవరికంత ఓపిక లేవు. సో అన్ని షార్ట్ కట్స్, షార్ట్ టెంపర్, షార్ప్లీ రియాక్టింగ్. సో అలాంటప్పుడు యూఆర్ నాట్ దేర్, యువర్ ఎమోషన్స్ ఆర్ లైక్ లివింగ్. సో వాటి ద్వారా మనం ముందుకు వెళ్ళగలగాలి, కానీ అవి మనల్ని గుప్పెట్లో పెట్టుకోకూడదు. ఎక్కడొక్కడ ఆ పరిపూర్ణత స్థితి రావాలి. కొన్ని సంఘటనల ద్వారా అయినా వచ్చేస్తుందండి, అనుభవం ద్వారా కావచ్చు, ఎలా అయినా రావచ్చు. ఒకసారి వచ్చిందా, డోంట్ రిపీట్ దట్ మిస్టేక్. ఇది మాత్రం బాగా ఉండాలి. ఇందాక మీరు చెప్పినప్పుడు మనసు అన్నారు, చిత్తము 2 పదాలు వాడారు. పతంజలి యోగ శాస్త్రం, పతంజలి యోగ సూత్రాల్లో అసలు మొట్టమొదటి సూత్రమే యోగ చిత్త వృత్తి నిరోధ. అంటే మన యొక్క చిత్త వృత్తిని ఆపుకోగలగడం. మనకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తో కౌంతేయ వైరాగ్యేన చగృహ్యతే.
మనోనిగ్రహం అంత ఈజీ కాదు, అంత కాదు. అయితే వైరాగ్యంలో ఉండాలి లేదా అభ్యాసం చేయాలి. సో ఈ చిత్తము మనసు ఈ రెండింటి యొక్క డెఫినేషన్ పరంగా తేడా ఏంటి, అండ్ వాటిని మనోనిగ్రహం అనండి లేదా చిత్త వృత్తి నిరోధక అనండి ఎలా సాధ్యం? అరిషడ్ వర్గాల నుంచి వచ్చే ఒక బంచ్ ఆఫ్ లైక్ ఎక్స్ప్లెనేషన్స్. అంటే చిన్న చిన్న వాటికి ప్రతిదీ రియాక్ట్ అయిపోతుంటాం. అంటే మనకి గట్ ఎనర్జీ, మనకి 3 బ్రెయిన్స్ ఉంటాయి. అంటే కొంచెం నేను అర్థమయ్యేలా చెప్తానండి. మన గట్ ఎనర్జీ ఎలా అంటే ఏది ఆపుకోలేదు, దేని కంట్రోల్ అవ్వలేదు. గట్ ఎనర్జీ అనగానే పొట్టకి సంబంధించి అబ్డామినల్ ఎనర్జీ ఇట్ క్రియేట్స్. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం లివర్ తీసుకున్నాం అనుకోండి, 500 ఫంక్షన్స్ ఇన్ ద బాడీ ఇట్ పెర్ఫార్మ్స్. ఇది మనం చదివేసుకున్నాం అయిపోయింది, కానీ అది నిజంగా 500 ఫంక్షన్ దాంట్లో ఏముంటుంది, ఇంత బాడీలో ఇంత నర్వస్ సిస్టమ్ దాంట్లో అది ఎలా ఉంటుంది, ఆలోచన ఎలా నిగ్రహం దేని చేస్తే వస్తుంది అంటే తిండిని కంట్రోల్ చేయి, ఎలాంటి తిండి పెట్టాలో అది పెట్టు, శరీరానికి అంతే ఉండాలి, మనస్సుకి అంతే ఉండాలి. ఈ 2 సమన్వయం అయినప్పుడు వైటల్ ఎనర్జీ విల్ బి లైక్ ఎన్హాన్స్డ్. ఇది ఎక్కడ మీకు ఇబ్బంది లేకుండా మీ రోడ్డుని సరిచేస్తుంది. ఈ వృత్తులు అంటే కారణాలు అవ్వచ్చు, లేదా మనం చేసే పనులు అవ్వచ్చు, లేదా మనకి ఎఫెక్ట్ అవుతున్నవి అవ్వచ్చు, ఏవైనా సరే సమభావనతోటి రియాక్ట్ అవ్వాలా వద్దా అన్న దగ్గర చెక్ మార్క్ పెట్టేలాగా నీ మనసుని బాడీని కనుక సిద్ధం చేస్తే 2 ఒకదానికొకటి ఎలా అయితే అల్లుకుపోయి ఉంటాయో ద్వయం, అంటే ఈ 2 కలిపి ఒకటేలా కనిపిస్తాయి. అంటే ఎఫెక్ట్ ఆఫ్ దట్ యాక్షన్ విల్ బి లైక్ మినిమైజ్డ్. అప్పుడు నీ ఆలోచన ఎప్పుడైతే తగ్గుతుందో నీ వృత్తుల ప్రకారం, లేదా నీకు కామం అంటాం అంటే కోరిక అంటాం, ఈ ఎప్పుడైతే మనకి దాన్ని కరెక్ట్గా కనుక బ్యాలెన్స్ చేయగలుగుతామో యువర్ సిస్టమ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అంతా స్ట్రీమ్ లైన్ అయినప్పుడు ఏదైతే ఏకాగ్రతతో ఫోర్స్ ఎక్కువ ఫోకస్ చేస్తామో దట్ కెన్ బి యాక్టివేటెడ్. అది యోగా, పతంజలి యోగ సూత్రాలు యోగా దాంట్లో ఉంటుంది, ప్రాణాయామ పద్ధతుల్లో ఉంటుంది, శివ సంహితలో ఉంది, గేరండ సంహితలో ఉంది. అన్నింటికన్నా ద మోడర్న్ అంటే చాలా ఏన్షియంట్ స్క్రిప్ట్ సీక్రెట్ డాక్టరీన్, థియోసాఫీ దాంట్లో మేడం బ్లావెట్స్కి సీక్రెట్ డాక్టర్ అబౌట్ లైక్ ఇన్నర్ కాన్షియస్నెస్ ఇట్ వర్క్స్. సో దాంట్లో దీనికి చాలా పెద్ద పీట వేయడం జరిగింది. ఇఫ్ యూ కంట్రోల్ అబౌట్ యువర్ సెల్ఫ్, యువర్ మైండ్, యువర్ బాడీ, యువర్ థాట్ ప్రాసెస్, the way you are going will be like only to the mankind. ఇలాంటిది ఆవిడ రష్యన్ సైంటిస్ట్ అయినా ఇండియా ఋషుల దగ్గర నుంచి ఆవిడ అధ్యయనం చేసి నేర్చుకున్నారు అంటే దాంట్లోనే అర్థమవుతుంది మనకి ఇది ఎంత గంభీరమైనది. పూర్వకాలం నుంచే సైంటిఫిక్ అప్రోచ్లో మనకి చేసి చూపించారు. ఆ చేసి చూపించడం ద్వారా ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి అన్నది ప్రాక్టికల్గా ఎన్నో రకాల అనుభవాలతోటి ఎంతో మంది ఋషులు త్యాగం చేసిన ల్యాండ్. ఎందుకంటే వాతావరణం కూడా మనం ఎలాంటి భూమి మీద పుట్టాం, ఎలాంటి నీరు తాగుతున్నాం అనేది మ్యాటర్స్ కదండి. వాటి వల్ల కూడా మన ఈ చిత్తవృత్తులు కంట్రోల్ అవుతాయి. కుటుంబ వ్యవస్థ, సాంఘిక వ్యవస్థ, అంటే నేను ఎలా ఉంటున్నాను, నేను ఇంకొకరితో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాను, 10 మందితో ఉంటున్నప్పుడు ఎలా ఉంటున్నాను, మన రియాక్షన్స్, ఎవ్రీథింగ్, ఎనీ స్టేజ్ ఆ బ్యాలెన్సింగ్ కనెక్టివిటీ టువర్డ్స్ యువర్ కోర్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ విల్ బి విత్ యువర్ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ ని మెట్లు లాగా పెట్టి పైకి ఎక్కుతున్నామా, ఆ ఎమోషన్స్ మళ్ళీ కప్పేస్తున్నాయా, ఈ రెండింటి మీద చూస్తే రోడ్ విల్ బి క్లియర్. అంటే ఇంత గ్రహణ శక్తి ఉన్న ఫిజికల్ హ్యూమన్ బాడీకి మనం లిమిట్ చేస్తున్నాం, విచ్ ఇస్ లైక్ అన్లిమిటెడ్. ఫిజికల్లీ మైట్ బి ఒక 6 feet అంతా ఉంటుంది, కానీ దీని పవర్ ఇన్ఫినిట్. ఆ ఇన్ఫినిట్ లాగా ఉండేలాగా మనం ప్రిపేర్ అవ్వడమే ఈ థాట్ కంట్రోలింగ్ ప్రాసెస్, ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ త్రూ ద బాడీ, త్రూ ద బ్రెయిన్ లైఫ్. దానికి ఎలాంటి మామూలుగా దాన్ని మీరు చెప్పారు కొన్ని సాధనలు ఉన్నాయి అని, మన మూలాధార చక్రానికి సంబంధించిన, అలాగే మన యొక్క వీటిని ఎలా సాధించాలంటారు, ఎలా చెయ్యాలంటారు? ఇది ఎలా మెథడలాజికల్గా నేను మాట్లాడేది ఎలా సాధించాలే కానీ ఎలా కనెక్ట్ అయితే మనకి తెలుస్తుంది. సో దేనికన్నా ఒక గ్రావిటేషన్ ఉంటుంది కదండి, ఎందుకంటే మనం వీఆర్ లైక్ గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల వీఆర్ లైక్ దిస్, రైట్? సో ఆధారం ఉండాలి మనకి. ఏది ఆధారం? ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే, నీకంత రావాలి అంటే ఏది ఆధారం? దానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్. సో హూ గివ్స్ దట్?
అంటే గురువు కావచ్చు, లేకపోతే కనుక ఒక యూనివర్స్ అనేది ఏం చేస్తుందంటే ఏ టైంకి మనకి ఏది కావాలి అన్నది మనకి పంపిస్తూ ఉంటుంది. అది ఒక పీస్ ఆఫ్ బుక్ అవ్వచ్చు, ఒక గురువు అవ్వచ్చు, అధ్యాపకుడు అవ్వచ్చు, ఏదైనా ఒక మెసేజ్ సిగ్నలింగ్ అవ్వచ్చు. దట్ ఈస్ లైక్ ద ఫస్ట్ సిగ్నల్. అక్కడ కనెక్ట్ అవుతాం మనం. ఒక సబ్జెక్ట్ మనకి రావాలి అంటే చెప్పే మాస్టర్ ఎవరైతే ఉంటారో ఆ చెప్పే తీరుని బట్టి మనం కనెక్ట్ అయిపోతామండి. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పిల్లలు మనం చాలా చూస్తూ ఉంటాం, వీళ్ళకి సోషల్ ఇలా ఇంట్రెస్ట్ ఉంది, అందుకే అన్ని రకాల సబ్జెక్టులు. ఇంకోటి ఏంటంటే 40 నిమిషాలు అరగంట ఎందుకు చెప్తారంటే మన బ్రెయిన్ కెపాసిటీ తెలిసిపోతుందండి. 40 minutes 30 minutes అయ్యేటప్పటికా మనకి ఏకాగ్రతగా వెళ్తున్నామా లేదా అన్నది టెస్ట్ చేస్తారు. 5 minutes వెళ్తున్నా గ్యాప్ ఇస్తారు, మళ్ళీ అగైన్ ఇట్ విల్ బి కంటిన్యూడ్ నెక్స్ట్ సబ్జెక్ట్కి. బ్రెయిన్కి దాన్ని స్టడీ అంతలా చేశారు కాబట్టి ఇట్ విల్ బి ఈజీ టు ఎడ్యుకేట్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత స్ట్రాంగ్. కానీ ఇక్కడ ఏది ఎడ్యుకేట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇదంతా కూడా abstract లో ఉంటుంది. అందుకనే చాలా మందికి ఇది పెద్ద కన్ఫ్యూజన్, ఇల్యూషన్ ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ ప్రతి వాళ్ళకి ఎక్కడొక్కడ అనుభవంలోకి వచ్చే ఒక ప్రక్రియ ఇది. సో ఈ abstract-ని సబ్జెక్టివ్ టు ఆబ్జెక్టివ్ లాగా మనం తీసుకెళ్ళగలిగితే ఈ ట్రైనింగ్లో ఫస్ట్ మనం పొద్దున లేవగానే ఏం చేస్తాం? జనరల్గా పనిని మనం లేపుతోందా, మనం లేచిన తర్వాత పని ప్లాన్ చేస్తున్నామా? ఈ కంగారులు ఇవే ఉండకూడదు. ముందు మీకు కావాల్సిన కృతజ్ఞత. ఈ రోజు నాకు ఇంకొక డే వచ్చింది, దీంతో నేను ఏం చూడగలను, ఏం చేయగలను అనే ఒక ఎగ్జైట్మెంట్ తోటి చూస్తే యూ కెన్ లెర్న్. ఈ రిచువల్ అనేది ఫస్ట్ ఇక్కడ థాట్లో ఉండాలి. ముందు ఎగ్జైటింగ్గా ఉండాలి, కళ ఉండాలి. అరే ఈరోజు ఇలా నిన్న ఇలా చేశానే, సేమ్ థింగ్ ఈరోజు ఇలా చేయొచ్చే అనే విధంగా వెళ్ళాలి. అంటే మనకున్న శరీరాన్ని ఎలా అయితే ఒక దంతావధానంతో మొత్తం అంతా క్లీన్ చేస్తామో, మైండ్ ఆల్సో షుడ్ బి క్లెన్స్డ్. ఆ క్లెన్సింగ్ దగ్గర వాట్ ఎవర్ లైక్ ద రిచువల్ యూ వాంట్ యూ కెన్ డూ. కొంతమంది పొద్దున్న ఏదన్నా నమస్కారాలు కావచ్చు, ఏదన్నా నమస్కారం కావచ్చు, ఏదో సూర్యశక్తి దగ్గర మనం కనుక పొద్దున్నే కనుక వెళ్తే అసలు ఆటోమేటిక్గా పోర్స్ ద్వారా మనకి ఇన్నర్ సిస్టమ్ అంతా ఎలైన్ అయిపోతుంటుంది. సో సన్ గేజింగ్ అవ్వచ్చు, గాలి ఎయిర్ మీడియాతో ఉండొచ్చు, పొద్దున్న లేవగానే చాలా మంది నీళ్లు తాగుతూ ఉంటారు, సో అలా అవ్వచ్చు. అంటే పంచభూతాలతోటి సోర్స్ దగ్గరగా ఎనీ రిచువల్ ఇస్ ఫైన్. ఎలాంటప్పుడు అది చెప్తే మనం వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మనం చెప్పడానికి కాదు. అంటే నాతో నేను మాట్లాడుకోవడం కన్నా నా లోపల వచ్చిన అంతర్వాణికి నేను వినేంతలాగా నేను శరీరాన్ని, మనసుని సిద్ధం చేయాలి. దట్ ఇస్ ద ఫస్ట్ కమిట్మెంట్. అది మనసు వినాలి అంటే మనసు స్థితంగా ఉండాలి. అది నిన్నటి ఇన్ఫర్మేషన్ లేకపోతే రేపటి ఇన్ఫర్మేషన్ పెట్టి కూర్చుంటే ఈరోజు ఏమవ్వాలి? సో ఆ కన్ఫ్యూజన్స్ లేకుండా ఫ్లో విత్ ద ఫ్లో అంటాం కదా. సో ఏమొద్దు, యూ అబ్జర్వ్ ద డే. నువ్వు చేయాల్సినవన్నీ క్లెన్సింగ్ మైండ్ అంతా పర్ఫెక్ట్గా పెట్టుకుంటే టిల్ 11 o'clock అసలు కోపంగా రేజ్ అవ్వద్దు, ఎవరిని హార్ష్గా అనొద్దు, వద్దు లేదు ఇంపాసిబుల్ థింగ్స్ మాట్లాడొద్దు. ఆ 11 తర్వాత డే విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.